ఒడిశా సంస్కృతి సాంప్రదాయాలను ఆస్వాదించాల్సిందే. ఒక్కొక్క ప్రాంతంలో విభిన్నమైన కల్చరల్ ఉంటుంది. సాంస్కృతిక రంగాన్ని పదిలం చేసుకోవడమే కాకుండా పూర్వీకుల నుంచి ఆచారాలను సైతం పాటిస్తుంటారు. ఒడిశాలోని కోరాపుట్లో పోరోబో అనే కార్యక్రమంతో వారి సంస్కృతి, ఆచారాలు, నృత్యాలు, కళా ప్రదర్శన అబ్బబ్బో ఎన్నో వినూత్న కార్యక్రమాలకు వేదికగా నిలుస్తుంది. అది కూడా ప్రభుత్వం భాగస్వామ్యంతో కొనసాగించడం ఆనవాయితీ. గత 26 సంవత్సరాలుగా తూర్పు కనుమలలోని పచ్చని కొండల మధ్య కోరాపుట్, ఒడిశా యొక్క శక్తివంతమైన గిరిజన పండుగ పోరోబో ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఒడిశా సీఎం మోహన్ చరణ్ మజ్జీ పాల్గొని ప్రారంభించారంటే పోరోబో ఉత్సవానికి ఇచ్చే ప్రాధాన్యతను వేరేగా చెప్పనక్కర్లేదు. ఇక్కడి గిరిపుత్రులు, కళాకారుల సంగీతం, లయ రాష్ట్రం, దేశమంతటా ప్రతిధ్వనిస్తుందనే ఆదివాసీలే కాదు అందరూ కూడా సంబరపడతారు. పండుగల పండుగగా పిలువబడే పోరోబో ఆ ప్రాంతంలోని గిరిజన వర్గాల గొప్ప సాంస్కృతిక వారసత్వం, కళాత్మకత మరియు సాంప్రదాయాలను ఉట్టిపడేలా చేస్తుందంటారు. కోరాపుట్ జిల్లా సాంస్కృతిక మండలి ఈ పోరోబో మహోత్సవం ఒడిశా సాంస్కృతిక పర్యాటక కేంద్రమేనంటూ అడుగుపెట్టేవారంటారు. పరాబ్ కోరాపుట్లో గిరిజన వారసత్వం, ఐక్యతకు సంబంధించిన వేడుక ఉత్సవాన్ని సీఎం మోహన్ చరణ్ ప్రారంభించడంతో, అట్టహాసంగా నిర్వహించడంతో ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఆ ఆనందోత్సవంతో మునిగి తేలుతున్నారు. 1996లో ప్రారంభమైనప్పటి నుండి అట్టడుగు ప్రతిభను వెలికి తీసేందుకు మరియు జరుపుకోవడానికి పరబ్ ఒక శక్తివంతమైన వేదికగా అభివృద్ధి చెందిందని అందరూ అంటుంటారు. గిరిజన సంఘాల చురుకైన భాగస్వామ్యంతో పండుగ స్థానిక కళ, సంగీతం మరియు నృత్యాన్ని ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో సాంస్కృతిక మార్పిడికి వేదికగా నిలుస్తోంది. గిరిజనుల్లో దాగి ఉన్న జానపదం ఇలాంటి ఉత్సవాలతోనే ఆకాశాన్నంతటికీ ఎదిగేందుకు దోహదపడుతుందని కళాకారులు సంతోషిస్తున్నారు.